హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్లో నేను నా కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే చూపిస్తాను. అంటే శ్రావణ మాసం కూడా వస్తుంది కదా, సో ఒక్కొక్క రూమ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో కిచెన్ అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఫస్ట్ కిచెన్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు సాటర్డే, సో సాటర్డే నేను క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా వీకెండ్స్ అంటేనే లేట్గా లెగడము, పనులన్నీ లేట్గా అవుతాయి కదా. లేసేసరికి 9 అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఆల్మోస్ట్ 11 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ లంచ్కి కూడా జస్ట్ సింపుల్గా టొమాటో పప్పు అయితే పెట్టేశాను. తాలింపు పెట్టలేదు కానీ ఇంకా బాయిల్ చేసేసి పెట్టాను. సో 11:30, 12 ఆ టైంకి తాలింపు పెడితే సరిపోతుంది అనేసి. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు నేను తాలింపు అన్నం చేశాను. పాపకేమో గోధుమ పిండి, జొన్న పిండి, కొంచెం బియ్యం పిండి, బొంబాయి రవ్వ వేసి ఒక 10-15 మినిట్స్ ఆ పిండిని వాటర్ వేసి కలిపి నానబెట్టి దాన్ని దోసగా వేసి అయితే ఇచ్చాను. ఎందుకంటే తను మార్నింగే రైస్ తినడానికి ఇష్టపడదు. ఇంకా తను ఒకదానికి దోశ వేసి మేమైతే తాలింపు అన్నం చేసుకున్నాము. సో ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాము. సో నా క్లీనింగ్ ఎలా చేస్తానో ఏంటి అని చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే హ్యాండ్ టవల్, ఇంకా మనము కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకునేది, స్టవ్ క్లీన్ చేసుకునే క్లాత్స్ ఉంటాయి కదా, అవన్నీ హాట్ వాటర్లో కొంచెం సర్ఫ్ వేసేసి నానపెట్టేశాను. ఇంకా తర్వాత ఒక్కొక్క షెల్ఫ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను. మామూలుగా మనము ఏదన్నా ఇలా సదురుకునేటప్పుడు, క్లీన్ చేసుకునేటప్పుడు ఏ షెల్ఫ్ ఆ షెల్ఫ్ తీసుకుని క్లీన్ చేసామంటే ఈజీగా అయిపోతుంది. మనకి పెద్ద హెడ్ఏక్గా అనిపించదు అనమాట. మామూలుగా కొంతమంది ఏంటంటే మొత్తం అన్నీ తీసేసి ఒకటేసారి ఒక పక్కకు పెట్టి క్లీన్ చేసుకున్నాక మళ్ళీ సదురుకుంటూ ఉంటారు. సో నాకు దానికన్నా ఇలా చేసుకోవడమే చాలా ఈజీ అనిపిస్తుంది. అప్పుడు అనుకోండి ఏ షెల్ఫ్లోవి మళ్ళీ ఆ షెల్ఫ్లో పెట్టేసుకోవచ్చు. అన్నీ తీసేసామంటే మళ్ళీ అదొక పెద్ద కన్ఫ్యూజన్ అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడ అందుకే నేను ఒక్కొక్క షెల్ఫ్ తీసుకొని అయితే తుడుచుకోవడం స్టార్ట్ చేశాను. నేను కొంచెం హాట్ వాటర్లో వెనిగర్ వేసుకొని ఇంకా బేకింగ్ సోడా వేసుకొని ఆ క్లాత్ని ఆ హాట్ వాటర్లో ముంచి గట్టిగా పిండేసి దాంతో తుడుచుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ వెట్ క్లాత్తో తుడిచేసిన తర్వాత మళ్ళీ డ్రై క్లాత్తో కూడా ఒకసారి తుడుచుకుంటున్నాను. సో గ్లాసెస్ అయితే ఇప్పుడే తుడుచుకోవట్లేదు నేను, ఎందుకంటే గ్లాసెస్కి గీతలు పడిపోతాయి కాబట్టి. సో లాస్ట్లో మళ్ళీ ఒక సపరేట్ క్లాత్ తీసుకొని అయితే తుడుచుకుంటాను. ఇంకా లోపల షెల్ఫ్స్ మాత్రమే అలా క్లీన్ చేస్తున్నాను, ఫస్ట్ వెట్ క్లాత్తో, తర్వాత డ్రై క్లాత్తో. అండ్ అసలు ఈ మధ్య ఆల్మోస్ట్ నేను ఒక 5-6 మంత్స్ నుంచి కిచెన్ క్లీనింగ్ కూడా డీప్ క్లీనింగ్ చేసుకోలేదు. సో బాగా చిరాకు అయిపోయింది. ఇప్పుడు నేను క్లీన్ చేసే షెల్ఫ్ వచ్చేసి స్నాక్స్ షెల్ఫ్ అనమాట. అవి మామూలుగా అయితే నేను దేనికది బాక్సెస్లో వేసి పెట్టుకుంటాను. బట్ ఇంకా అసలు ఈ మధ్యకాలంలో అంత ఇంట్రెస్ట్ కూడా చూపిక యాజ్ ఇట్ ఈజ్ ఏమన్నా తెచ్చుకున్నా అలా ప్యాకెట్స్తో పాటే పెట్టేశాను అనమాట. అంతా మొత్తం కింద పడిపోయి చిరాకుగా అయిపోయింది అంతా. ఇంకెలాగో శ్రావణ మాసం కూడా కదా అనేసి స్టార్ట్ చేశాను. ఇక్కడ స్నాక్స్ అదే సెగ్రిగేట్ చేస్తాను అనమాట. వీటికి అది బాక్సెస్లో వేసేసి నీట్గా స్టోర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకా పిల్లలు ఉన్నప్పుడు కొంచెం స్నాక్స్ అవి ఎక్కువే ఉంటాయి కదా. అండ్ మొన్న డీమార్ట్లో కొన్ని కేక్స్, బిస్కెట్స్ అవన్నీ తీసుకొచ్చాను అనమాట. సో అలా పెద్ద పెద్ద ప్యాకెట్స్తో ఉంచకుండా అలా బాక్సెస్లోకి తీసేసి పెట్టేసుకున్నాను. అలా బాక్సెస్లో స్టోర్ చేసుకుంటేనే అసలు ఏమున్నాయి ఏమి లేవు అనేది అర్థమవుతుంది. అసలు మొత్తం ఇలా కవర్స్తో డంప్ చేసేసామంటే ఒక్కొక్కసారి అది ఉంది అనేది కూడా మర్చిపోతాను నేనైతే. ఇలా బాక్స్ అనుకోండి, బాక్స్ ఓపెన్ చేయగానే అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది అయితే అర్థమవుతుంది. సో నేనైతే ఇదే బెస్ట్, నాకైతే ఇలానే బెస్ట్ అనిపిస్తుంది ఆ కవర్స్తో కంటే. చాలామంది కవర్స్తో కూడా అలాగే పెట్టేసుకుంటారు, బట్ నాకైతే నేను కొన్ని మిస్ కూడా చేసేస్తాను ఇక్కడ. సో ఆ ర్యాక్ అయితే అయిపోయింది. ఇందాక చూసారా ఎంత మెస్సీగా ఉండిందో. నీట్గా సదిరేసేసరికి జస్ట్ 2 బాక్సెస్తో కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ షెల్ఫ్కి వచ్చాను. ఈ షెల్ఫ్ విషయానికి వస్తే అక్కడ మెడిసిన్సే కాదు, మా పాప వాటర్ కలర్సే కాదు, అసలు ఇంకా వాట్ నాట్ అన్నట్టు ఉంటుంది అక్కడ మెడిసిన్స్ ఎందుకు పెట్టుకుంటాను అంటే మామూలుగా వాటర్కి వచ్చినప్పుడు కిచెన్లో అయితే హ్యాండీగా ఉంటుంది అనేసి కాఫ్ సిరప్, ఇంకా ఫీవర్ ట్యాబ్లెట్స్, అట్లా బేసిక్ ట్యాబ్లెట్స్ అయితే నేను అక్కడే పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా అవన్నీ ఇలా కాదు, మొత్తం ఆ షెల్ఫ్ అంతా స్ప్రెడ్ అయిపోయింది అనుకొని మొత్తం తీసి తుడిచిన తర్వాత అవన్నీ ఒక బాక్స్లోకి అయితే స్టోర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇది చాపింగ్ బోర్డు మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. జస్ట్ 149 రూపీస్ అండి. అసలు చాలా బాగుంది క్వాలిటీ. అదే చూపిస్తున్నాను ఇక్కడ. నేను అక్కడ చూపించేటప్పటికైతే దాన్ని యూజ్ చేయలేదు, కానీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి దాన్ని యూజ్ చేశాను. చాలా బాగుంది క్వాలిటీ. అసలు 149 రూపీస్కి వర్త్ అనిపించింది నాకు. నా దగ్గర చాలా ఎక్కువ ఐటమ్స్ అంటూ అయితే ఏముండవు. అలానే మరీ
లేకుండా కూడా ఉండవన్నమాట, మినిమల్గా ఉంటాయి. ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయేంత సామాన్లు అయితే ఉంటాయి. సో నేను అనుకున్నాను స్టార్ట్ చేసేటప్పుడు నాకేం పెద్ద సామాన్లు ఉండవు కదా, ఎంతసేపులే ఒక గంటలో మొత్తం సదిరేయచ్చు అనుకున్నాను. కానీ అస్సలు కాదు, స్టార్ట్ చేశాకే తెలిసింది. ఆల్మోస్ట్ 3-4 అవర్స్ పట్టేసింది. మధ్యలో బ్రేక్ కూడా తీసుకున్నాను నా వల్ల అవ్వక. సో అలా ఒక్కొక్కటి అయితే చదువుతున్నాను. అండ్ ఇక్కడ నేను డబ్బాలు అవన్నీ అయితే ఏమీ కడగట్లేదండి, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆల్మోస్ట్ లైక్ మంత్లీ వన్సో లేకపోతే 2 మంత్స్కి ఒకసారి ఎప్పుడైతే మన గ్రాసరీ అయిపోతుందో ఎప్పటికప్పుడు నేను కడిగించేస్తూ ఉంటాను. కాబట్టి అంత దుమ్ము అయితే ఏం పట్టుండవు నా డబ్బాలు కానీ, గ్లాస్ జార్స్ కానీ, స్టోరేజ్ కంటైనర్స్ ఏవైనా. సో ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఎంత దుమ్ము ఉందో చూసారా. మళ్ళీ వారం వారం తుడుస్తూనే ఉంటాను, అయినా అసలు అంత డస్ట్ ఉందన్నమాట. అదే చూపిస్తున్నాను నేను ఇక్కడ ఎంత మురికి పట్టేసి ఉందో అని. మొత్తం క్లీన్ చేసుకుంటున్నా. అయినా ఇంతకుముందు బాగా వీక్లీ ఎవ్రీ సాటర్డే అన్నట్టు పెట్టుకొని క్లీనింగ్ చేసుకునేదాన్ని. ఈ మధ్యకాలంలో బాగా బద్ధకం పెరిగిపోయిందండి అసలు. మా పాప చిన్నప్పుడే బెటర్ అనిపించింది. అంత తన్ని ఎత్తుకొని కూడా అన్ని పనులు బాగా చేసుకునేదాన్ని. మా పాప పెద్దగా కొద్దీ నాకు బద్ధకం ఎక్కువైపోయింది. ఇక్కడ అదే అడుగుతుంది అనమాట, అమ్మ నాకు స్నాక్స్ ఇవ్వు అని. అక్కడ సోడా చూసింది, సోడా కావాలంట. దెబ్బలు పడతాయి నీకు అంటే ఇంకా అలా నవ్వుతుంది. సరే కొంచెము ఒక చిన్న గ్లాసులో పోసిచ్చాను. అయినో సోడా అసలు మంచిది కాదు పిల్లలకి, కానీ అది జస్ట్ గ్యాస్ కూడా లేదు, అది ఆల్రెడీ ఓపెన్ చేసి గ్యాస్ అంతా పోయినదనమాట. ఇంక అందుకే చిన్న గ్లాసులో పోసేసి ఇచ్చాను. ఇంకా డిస్టర్బ్ చేయకుండా అలా తాగుతా, కొన్ని కింద పారబోస్తా, అలా అయితే చేస్తుంది ఇంకా. కానీ మా పాప దగ్గర ఒకటి మెచ్చుకోవచ్చు, మామూలప్పుడు ఎంత ఏడిపించినా ఎంత విసిగించినా ఇలా ఏదైనా పనులు చేసుకుంటున్నానంటే మాత్రం అస్సలు ఏడిపించదు. అలా టీవీ పెట్టుకొని చూసుకుంటా, లేకపోతే మధ్యలో తనకి ఆకలేసింది అంటే వచ్చి అమ్మ ఏదో ఒక స్నాక్స్ అని అలా తీసుకెళ్ళి తింటా, అలా ఉంటుంది. కానీ నన్ను అయితే పెద్దగా డిస్టర్బ్ చేయదు. సో ఈ విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. మిగతా పనులు ఎంత అల్లరి చేసినా ఏం చేసినా చూడండి, వెళ్ళి అలా చైర్లో కూర్చుంటుంది, అక్కడ కూర్చొని ఇంకా టీవీ చూస్తూ ఉంటుంది, లేకపోతే తన టాయ్స్ తీసుకొని ఆడుకుంటూ ఉంటుంది. సో అలా ఫస్ట్ వెట్ క్లాత్, తర్వాత డ్రై క్లాత్తో తుడిచేసుకొని ఇంకా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్. ఇక చూడండి, మీకు చూస్తుంటే కూడా అర్థమవుతుంది కదా, ఈజీగా ఏ షెల్ఫ్కి ఆ షెల్ఫ్ తుడుచుకుంటేనే ఈజీ అనిపిస్తుంది మొత్తం తీసే కన్నా. ఇంకా అలా. సో మీరు క్లీనింగ్ స్టార్ట్ చేశారా? ఎంతవరకు అయినాయి పనులు, శ్రావణ మాసం పనులు అనేది నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో ఇందాక చూసారు కదా, అవన్నీ అలా ట్యాబ్లెట్స్ అవన్నీ ఉంటే ఇంక ఇది హోల్డర్ ఉంటే ఆ హోల్డర్లో వేసేసాను. సో ఈవెన్ థర్మోమీటర్, ఇంకా ఒక 2 బ్రషెస్ కూడా పెట్టుకుంటాను నేను. ఒకటి ఏంటంటే పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది అనేసి, ఇంకొకటి కోమ్స్ కానీ అలా, లేకపోతే ప్రెషర్ కుక్కర్ విజిల్స్ కానీ అలాంటివి కార్నర్స్ అవన్నీ పోవాలి అంటే మన టూత్ బ్రష్తో అయితే ఈజీగా పోతుంది. సో అలా ఒక పాత 2 బ్రషెస్ కూడా పెట్టుకుంటాను అనమాట. ఇంకా అవి 2 మా పాప వాటర్ బాటిల్స్. సో అవన్నీ అలా నీట్గా సదిరేసాను. సో ఫస్ట్లో చూపించినప్పుడు ఎంత మెస్సీగా ఉండింది షెల్ఫ్, ఇప్పుడు చూడండి అసలు ఐటమ్సే లేవు సదిరిన తర్వాత. సో ఏదైనా మనం పెట్టుకునే దాన్ని బట్టి అనేది అయితే అర్థమైంది. ఇంకా ఇది పికిల్స్ నాకు మా పెద్దమ్మ పంపిస్తుంది అనమాట ఎవ్రీ ఇయర్కి సరిపడా పికిల్స్, మ్యాంగో పికిల్ అది. సో అలా నేను 2 కంటైనర్స్లో 2 గ్లాస్ జార్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఒకటి ఓపెన్ చేసి వాడుకుంటూ ఉంటాను, ఇంకొకటి అయితే అసలు టచ్ చేయను అనమాట. ఎప్పుడైతే ఆ ఫస్ట్ బాటిల్లో అయిపోతుందో నెక్స్ట్ తీస్తాను ఇంకొకటి. ఇవి ఏంటంటే మట్టివి. 2018లో మేము కొడైకెనాల్ వెళ్ళామన్నమాట. దారిలో అప్పుడు కనిపించాయి, అప్పట్లో బాగా యూజ్ చేసేవాళ్ళు కదా క్లేవి ఇవన్నీ. ఇప్పటికీ కూడా నేను వాడతానండి అవి. సో ఒకటైతే ఫిష్ పులుసు కోసం తెచ్చుకున్నాను, ఇంకొకటి బేసిక్ కడాయి, అండ్ ఇంకొకటి అయితే పెరుగు తోడు వేసుకోవడానికి తెచ్చుకున్నాను. సో అలా రెగ్యులర్గా అయితే యూజ్ చేయను, కానీ వాడుతూ ఉంటాను. జస్ట్ షో పీస్లా అయితే ఉంచను, వాడుతూ ఉంటాను. కానీ క్లీనింగే కొంచెం నాకు టెన్షన్ అనమాట. అంటే సరిగ్గా క్లీన్ అవుతుందా లేదా, ఎందుకంటే క్లీన్ అవ్వకపోతే బ్యాక్టీరియా అంతా ఫామ్ అయిపోతుంది. సో అందుకని అంత రెగ్యులర్గా అయితే యూజ్ చేయను, కానీ బాగానే వాడుతూ ఉంటాను. నాన్ వెజ్ ఫిష్ పులుసు మాత్రం మ్యాక్సిమం నేను ఆ మట్టి పాట్స్లోనే చేయడానికి అయితే చూస్తాను 99%. ఇంకా గ్లాస్ జార్స్ ఇవన్నీ ఏవైతే ఎక్కువ వాడనో అవన్నీ ఆ పైన పెట్టుకుంటాను అనమాట. అంతే, అయిపోయింది, తుడిచేసుకున్నాను. సో పికిల్స్ పెట్టేసుకుంటున్నాను చూడండి. ఆ పికిల్కి క్లాత్ కట్టాను. ఏంటంటే ఆ మూత ఎక్కడన్నా కొంచెం
లూజ్ ఉన్న ఆ ఎయిర్ వెళ్ళకుండా అలా టైట్గా ఇయర్ అంతా పికిల్ ఫ్రెష్గా ఉండడం కోసం అలా క్లాత్ కట్టాను. సో ఆ బాటిల్ అయితే ఇప్పట్లో ఓపెన్ చేసే పని లేదు, ఎందుకంటే ఇంకో బాటిల్ సగం కూడా అవ్వలేదు. సో ఇయర్ అంతా సరిపోతుంది. ఇంక ఇవన్నీ ఇలా సదిరేసుకుంటున్నాను. అంటే మామూలుగా మనకి ఇప్పుడు క్యాస్ట్ ఐరన్ అది వచ్చాయి, కానీ 2018 ఆ టైంలో నాన్ స్టిక్ ప్యాన్స్ అవి యూజ్ చేయొద్దు అనేసి బాగా ఈ మట్టి పాట్స్ అవి వాడేవారు. ఇప్పుడు ఉన్నంత క్యాస్ట్ ఐరన్ థింగ్స్ అయితే 2018 ఆ టైంలో అయితే లేవు కదా, సో అప్పుడు కొన్నావన్నమాట అవి. ఆ తర్వాత అయితే ఇంకేం కొనలేదులేండి, ఇవే వాడుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. అండ్ క్యాస్ట్ ఐరన్వి కూడా నా దగ్గర దోశ తవ్వ అవి ఉన్నాయి. నాకు ఇక్కడ కడాయి అది కొనుక్కోవడానికి కొంచెం కన్ఫ్యూజన్. కొంతమంది ఏమో స్టీల్వి యూస్ చేస్తే బెస్ట్ అంటారు, కొంతమంది ఏమో క్యాస్ట్ ఐరన్ అంటారు. సో మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది? స్టీల్ కడాయి తీసుకుంటే బెస్ట్ అనుకుంటున్నారా, లేకపోతే క్యాస్ట్ ఐరన్ యూస్ చేస్తే బెస్ట్ అంటారా? ఏది తీసుకోమంటారు నాకు కొంచెం సజెస్ట్ చేయండి. ఎందుకంటే మా అత్తయ్య దగ్గర స్టీల్వి ఉన్నాయన్నమాట, కడాయి అవి బాగున్నాయి. కాకపోతే ఎక్కడో నాకు ఫీలింగ్ ఏంటంటే ఆ స్టీల్ వాటికి కూరలు అవి ఫ్రైస్ అవి చేసేటప్పుడు అడుగంటిపోతుందేమో, మాడిపోతుందని ఎక్కడో ఆ చిన్న డౌట్ ఉంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మా అత్తయ్య దగ్గర కుక్ చేశాను, దానికైతే ఏం అడుగు అంటలేదు. ఇండస్ వ్యాలీ ఇవన్నీ బాగున్నాయి అంటున్నారు. సో ఆలోచిస్తాము స్టీల్ ఆర్ క్యాస్ట్ ఐరన్ ఏది తీసుకోవాలో. మొత్తానికైతే తీసుకుంటాను. తవ్వ మాత్రం క్యాస్ట్ ఐరన్ యూస్ చేస్తున్నాను, బాగానే ఉంది. సో చూడాలి మరి ఏది తీసుకోవాలని. సో ఇప్పటికైతే నేను నాన్ స్టిక్ ప్యాన్స్ లేకపోతే సిల్వర్ ఐటమ్సే యూస్ చేస్తున్నాను. కానీ స్ట్రిక్ట్గా అంటున్నారు కదా సిల్వర్ బౌల్స్ అవన్నీ వాడకూడదు, క్యాన్సర్ అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని. సో చూడండి, అంతా ఈ ఈ ఈ క్రాకరీ యూనిట్ స్నాక్స్ సెక్షన్ అయితే క్లీన్ చేసేసాను. ఇందాక నుంచి ఈ కొంచెం అయింది, ఇంకా అవుట్ అనమాట, ఎనర్జీ డౌన్ అయిపోయింది. ఇంకా అందుకే ఒక 5-10 మినిట్స్ బ్రేక్ తీసుకుందామని కొంచెం ఎనర్జీ కోసము ఒక జ్యూస్ అయితే తీసుకొని కూర్చున్నాను. అలాగా నేను అనుకున్నాను గంటలో అయిపోతుంది అని, ఆ గంటలో నాకు ఒక క్రాకరీ యూనిట్ అయిందండి అంతే. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అనిపించింది. ఇక్కడ లెగబుద్ధి అవ్వలేదు, అసలు ఆ వర్క్ జోలికి వెళ్ళాలనిపించలేదు. కానీ ఇంకా స్టార్ట్ చేశాను కదా, కంప్లీట్ చేసేద్దాము అని అయితే ఇంకా మళ్ళీ కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాను. సో ఇవన్నీ ఏంటి అంటే మంత్లీ గ్రాసరీస్ అవి ఉంటాయి కదా, గ్లాస్ జార్స్లో వేసుకున్న తర్వాత ఏమన్నా మిగిలిన ఎక్స్ట్రా గ్రాసరీ ఏదైతే ఉంటుందో అవన్నీ ఇలా ప్లాస్టిక్ వాటిలో స్టోర్ చేస్తాను నేను. అయినో ప్లాస్టిక్ చాలా తగ్గించాలని, కానీ స్టీల్ వెజిల్స్ అయితే నేను అసలు మెయింటైన్ చేయలేనండి. అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అది ఆల్రెడీ ట్రై చేశాను నేను. అంటే ఇంత పెద్ద డబ్బాలు అయితే లేవు, కానీ నా దగ్గర మామూలు కొంచెం చిన్న చిన్న డబ్బాలు అవి ఉంటే ట్రై చేశాను. అవి ఈజీగా స్టెయిన్స్ అయిపోతాయి, అస్తమాను క్లీన్ చేసుకోవాలి. ఈ ప్లాస్టిక్ అయితే కొంచెం బెటర్ అనిపించింది. సో ఇంత పెద్ద గ్లాస్ అయితే నేను యూజ్ చేయలేను, విరిగిపోతుంది కదా. ఇంకా అందుకే వీటిని మాత్రం మార్చలేకపోతున్నాను. మిగతాదంతా మసాలా ఐటమ్స్ కానీ లేకపోతే మన మిగతా గ్రాసరీస్ ఏవైతే ఎవ్రీడే యూజ్ చేసుకోవడానికి వేసుకుంటానో అవన్నీ అయితే గ్లాస్కి మార్చేశాను ప్లాస్టిక్ నుంచి. బట్ ఇవి మాత్రం మార్చలేకపోతున్నాను అనమాట. ఇంకా అది కూడా పెద్ద సైజ్ డబ్బాలు కదా, ఇంకా ఇవైతే చేంజ్ చేయలేకపోతున్నాను. అది అలాగే కంటిన్యూ అవుతున్నాయి. ప్లాస్టిక్ కంటైనర్స్ కూడా నేనేమీ కడిగించలేదు, ఎందుకంటే చెప్పాను కదా ఎప్పటికప్పుడు ఐటమ్స్ అయిపోయినప్పుడు క్లీన్ చేపిచ్చేస్తూ ఉంటాను. సో జస్ట్ అది కూడా వెట్ క్లాత్ ఇంకా డ్రై క్లాత్తో తుడిచేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ పెట్టేశాను అన్నమాట లోపల. సో అంత చిరాగ్గా ఏమీ లేదు. ఈ సెక్షన్ అయితే ఓకే, ఎందుకంటే ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాను కాబట్టి. సో డన్ అయిపోయింది అది కూడా. అండ్ ఈ షెల్ఫ్ వచ్చేసి మొత్తం ప్యాన్స్ అవన్నీ ఉంటాయి. సో వెజల్స్, ప్యాన్స్, కడాయిస్, సో ఇవన్నీ ఈ సెక్షన్ అనమాట. అండ్ ఇదేంటంటే ఇట్లా లోపలికి హైడ్ అయి ఉంటుంది షెల్ఫ్. సో కొంచెం కష్టం క్లీనింగ్, బట్ స్టిల్ అది కూడా క్లీన్ చేసేసి అరేంజ్ చేసేసాను. అండ్ పైన వచ్చేసి టీ, కాఫీ అండ్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ అన్నమాట, ఆయిల్స్, ఆ సెక్షన్ అదంతా. అండ్ అవి కూడా ఇంకా క్లీన్ చేసేసి తుడిచేసి జస్ట్ డ్రై క్లాత్ తుడిచేసుకొని పెట్టేసుకున్నాను. అండ్ ఈ సెక్షన్ అంతా మన
మసాలా ఐటమ్స్ లైక్ ఆవాలు, జీలకర్ర ఇవన్నీ స్టోర్ చేసుకుంటాను అనమాట. సో స్టవ్కి లెఫ్ట్ సైడ్ టీ కాఫీ సెక్షన్ ఉంటుంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇవన్నీ డ్రై మసాలా ఐటమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో దట్ కుకింగ్ అప్పుడు గబగబా తీసుకొని వేసుకోవడానికి ఉంటుంది. సో దూరంగా ఉన్నాయనుకోండి ఒక్కొక్కసారి పోపు కూడా మాడిపోతుంది అవన్నీ వచ్చేసరికి. ఇంకా నేను ఈ మసాలా ఐటమ్స్ కూడా ఏమొక మన మసాలా ఐటమ్స్ బాక్స్ లాంటి దాంట్లో కాకుండా దీనికి అది సపరేట్గా చిన్న గ్లాస్ జార్స్ తీసుకొని అరేంజ్ చేసుకున్నాను. సో ఇది అండి అసలు పెద్ద మెస్సీ సెక్షన్ అంటే నా కిచెన్లో. ఎన్నిసార్లు సతినా ఇది మాత్రం మెస్సీ అయిపోతూ ఉంటుంది. ఇంకా స్లోగా అన్నీ సెగ్రిగేట్ చేశాను. మళ్ళీ ఇలా ఏదైనా సర్దుకున్నప్పుడు దీనికి సెగ్రిగేట్ చేసి నీట్గా పెట్టుకుంటాను. ఇంకా రోజు వంట చేసేటప్పుడు హరీ బరీ కదా, ఒకటి తీసి ఇంకో దాంట్లో పెట్టేస్తాను. అలా మొత్తం మిక్స్ చేసేసుకుంటూ ఉంటాను. ఇంక ఇది కూడా ఆ షీట్స్ ఏం చేశానంటే వాటర్లో నానపెట్టేశాను సర్ఫ్ వేసేసి. సో దట్ నేను ఇదంతా క్లీన్ చేసుకునేటప్పటికి అవి నానిపోయి ఈజీగా వాష్ చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది అని నానపెట్టేసి మళ్ళీ ఇది తుడుచుకోవడం స్టార్ట్ చేశాను. అందుకని ఇప్పుడైతే షీట్స్ ఏం వేయట్లేదు, యాజ్ ఇట్ ఈస్ పెట్టేశాను. ఎందుకంటే వాటిని వాష్ చేయాలి, మళ్ళీ షీట్స్ డ్రై కూడా అవ్వాలి కదా, సో కొంచెం టైం పడుతుంది. ఇంకా అందుకే ప్రస్తుతానికి ఇలా అరేంజ్ చేసేసి ఆ షీట్స్ డ్రై అయిన తర్వాత మళ్ళీ షీట్స్ వేసేసుకున్నాను. నెక్స్ట్ డే అలా వేసినట్టున్నాను, ఆ రోజే అవ్వలేదు. ఇంకా అసలు ఆ రోజు ఈ కిచెన్ క్లీన్ చేసేసరికి నా పని అయిపోయింది, వికెట్ అవుట్ అనమాట. ఇంకా ఈవినింగ్ నుంచి ఫుల్ ఆ డస్ట్ వల్ల ఏంటో ఫుల్ జలుబు, ఫీవరు, బాడీ పెయిన్స్ కూడా వచ్చేసాయి. దెబ్బకు 2 రోజులు పడుకున్నాను. ఇంకా భయం వేసింది అనమాట ఇంకోటి ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే. అంత పని అయిపోయింది కిచెన్ క్లీన్ చేసేసరికి. అమ్మ బాబోయ్, అంత ఈజీ అయితే కాదండి అసలు కిచెన్ క్లీనింగ్, ఏమంటారు? ఇంకా చాలా చిన్న కిచెను అండ్ ఆల్సో మినిమల్ ఐటమ్సే ఉంటాయి. బట్ స్టిల్ నాకే అలా అయిపోయింది. అసలు ఇంకా పెద్ద కిచెన్స్ ఉండి ఐటమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎలా క్లీన్ చేసుకుంటారో ఏమో. సో ఇక్కడ ఆ మ్యాట్స్ అనమాట వాష్ చేసేసుకుంటున్నాను. వాష్ చేసి డ్రై చేసేసాను అనమాట ఇక్కడే షింక్ దగ్గర. సో నానే కాబట్టి ఈజీగా జస్ట్ ఒక్కసారి అలా బ్రష్ చేయగానే నీట్ అయిపోయాయి. ఇంకేవైతే అవసరం లేదో అవన్నీ ఒక కవర్లోకి సెగ్రిగేట్ చేసేసాను. సో ఆల్మోస్ట్ షెల్ఫ్స్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా పైన కబోర్డ్స్ అవి కూడా కాలిన్ వేసి నీట్గా క్లీన్ చేసేసాను. ఇవి కబోర్డ్స్ బయట మాత్రం డైలీ పడుకునే ముందు క్లీన్ అయితే చేస్తాను. ఎందుకంటే అక్కడ వెజల్స్ వాషింగ్ అవన్నీ మాకు కిచెన్లోనే చేస్తుంది మెయిడ్. సో ఆ వాటర్ అంతా కిందకంతా కారిపోతూ ఉంటాయి, సోప్ మార్క్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో రోజు క్లీన్ చేస్తాను. అండ్ ఈరోజు ఇంకా ఎలాగో లోపలంతా క్లీన్ అయింది కాబట్టి బయట కొంచెం కాలిన్ ఇస్తే అలా కొంచెం మెరుస్తుంది కదా అనిపించి ఇంకా బయట కబోర్డ్స్ కూడా అలా క్లీన్ చేసేసాను. ఫ్రిడ్జ్ కూడా లోపల ఏమంత పెద్ద మెస్సీగా లేదు. దట్టు నేను లాస్ట్ ఒక 15 days ముందే ఫ్రిడ్జ్ లోపల కూడా బాగా డీప్ క్లీన్ చేశాను అనమాట. కాబట్టి లోపలంత మెస్సీగా లేదు. సో బయట ఇంకా కబోర్డ్స్తో పాటే ఇవి కూడా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను కాలిన్తో. సో చూసారా ఆ పని అయిన తర్వాత ఎంత టయర్డ్గా ఉందో ఫేస్. అంతే, నా కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఒకసారి అలా నా కిచెన్ని ఒక లుక్ వేసేసేయండి. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరొక వీడియోలో మీ అందరినీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.